సుఖమహర్షి పరీక్షన్ మహారాజు వద్దకు ఏతెంచుట. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు నిక్షించి మదించొక్కి విడువల మరచువాడు, కమలంబు మీది భృంగముల కైవడి మోముపై నెరపిన కేశపటలివాడు, గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టక వచ్చువాడు, సంగిగాడని వెంట జాటుభూతములునా బాలురహాస శబ్దములవాడు, మహిత పద జాను జంఘోరు మధ్యహస్త బాహువక్షోగళానన ఫాలకర్ణ నాసికాగండమస్తక నయన యుగలుడైన అవధూతమూర్తి వాడరుగుదించే. ఒక అవధూతమూర్తి అక్కడికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, దైవయోగం వల్ల ప్రతిక్షణము పరబ్రహ్మస్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయట ప్రపంచాన్ని మరిచినవాడు, కమలం మీద గండు తుమ్మెదల్లాగా ముద్దులు మూటగట్టే ముఖం పైన ముంగురులు ముసురుతున్నవాడు, గీత గీసి మాయను తిరస్కరించినట్లు అస్త్రాన్ని విసర్జించినవాడు, సర్వసంగ పరిత్యాగి అయిన మహాయోగి ఇతడిని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు వెంటనంటి వస్తున్నవాడు, సహజ సుందరాలైన చరణాలు, జంఘాలు, ఊరువులు, నడుము, చేతులు, భుజాలు, వక్షస్థలము, కంఠము, ముఖము, లలాటము, వీనులు, కన్నులు, నాసిక, చెక్కిళ్ళు, శిరస్సు కలిగిన అవధూతమూర్తి అక్కడికి విచ్చేశాడు. తనకు ఎవరూ ఏమీ ఇవ్వలేదని లోకులను ఎప్పుడూ దూషించడు, ఎప్పుడూ ఎవరిని ఏమీ కోరడు, ఏ గుంపుతోనూ కలియడు, వృధా అయిన ప్రాపంచిక విషయాలలో మనస్సును పోనివ్వడు, దైవకృపతో తనకు లభ్యమైన దానితో సంతృప్తి చెందుతాడు. ఏమీ తెలియని వారిలా ఉంటూ అన్నీ తెలిసినవాడు. 16 ఏళ్ల వయస్సులో ఆ మహనీయుని వయస్సు, రూపము, గమనము, గుణము, నేర్పరితనము వీటిని చూసి ముక్తికాంత తనంత తానుగా మోహిస్తుందంటే ఇక లోకంలో ఉండే అన్యకాంతల గురించి చెప్పేదేముంది? వెర్రి లోకాన్ని విసర్జించి విజ్ఞానమూర్తి అయి బ్రహ్మజ్ఞాన పరిస్ఫూర్తితో పర్యటిస్తున్న మహానుభావుడైన శ్రీసుకుణ్ణి వెర్రివాడని భావించి ఏదో వెర్రెత్తినట్లు స్త్రీలు, బాలకులు ఆయన వెంటబడి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఈ విధంగా వేదవ్యాసనందనుడైన సుఖయోగీంద్రుడు అక్కడకు రాగా ఆ మహానుభావుని మహత్వం తెలిసిన అక్కడి మునివర్యులంతా తమ తమ ఆసనాల నుంచి లేచి ఎదురువచ్చి స్వాగతమిచ్చారు. పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు ఆ మహాయోగికి అతిథి సత్కారాలు కావించాడు. సాష్టాంగ దండ ప్రమాణం చేసి పూజించాడు. గ్రహ నక్షత్ర తారకా సమూహం నడుమ విరాజిల్లే సంపూర్ణ పూర్ణిమా చంద్రుడిలాగా బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి మధ్యంలో సుఖయోగీంద్రుడు విరాజమానుండయ్యాడు. ఫాలము నెలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకుళించి, నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి, ఈ వేళకు నీవు వచ్చితివి వివేకభూషణ దివ్య భాషణ. నుదురు నేలకు సోకునట్లుగా మ్రొక్కి భయభక్తులతో నమస్కరించి చేతులు జోడించి రాజకులోత్తముడైన పరీక్షిత్తు ఈ విధంగా అన్నాడు. మహానుభావ, నేడు నేను చేసిన పుణ్యం ఎట్టిదో, పావనమూర్తివి పుణ్యకీర్తివి, నువ్వు సమయానికి వచ్చావు. అవధూతోత్తమ, నిన్ను దర్శించడం కోసమే ఇంతకాలం జీవించి ఉన్నాను. నువ్వు అత్యంత సన్నిహితంగా రావటం కేవలము నా అదృష్టము. నీ వంటి బ్రాహ్మణోత్తముని పేరు ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, నా పాపాలన్నీ భస్మీపటలమవుతాయి. నా బోటివానికి నిన్ను దర్శించటం, నీతో మాట్లాడటం, నిన్ను అర్చించటం, నీ పాదములను కడగటం, నిన్ను స్పృశించటం ఇత్యాది విధానముల వల్ల ముక్తి వస్తుందంటే ఆశ్చర్యమేమీ లేదు. భగవంతుడైన వాసుదేవుని వల్ల జగత్కంటకులైన నిశాచరుడు నశించిపోయినట్లే పరమయోగివైన నీ పాదస్పర్శ వల్ల పాపరాశులు భస్మమవుతాయి. పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ఓ మహర్షి, నీవు అవధూతలలో అగ్రగణ్యుడవు, అవ్యక్తమైన గమనం కలవాడవు. నీ సందర్శనం వ్యర్థం కాదు. నా వాంఛితార్థం ముమ్మాటికి సిద్ధిస్తుంది. నేడో రేపో దేహాన్నే త్యజించబోయే జీవికి సంసార బంధాలు సమసిపోయి మోక్షం ప్రాప్తించే నిమిత్తము చింతింపవలసింది, జపించవలసినది, చేయవలసింది, వినవలసింది, సేవలందించవలసింది ఏమిటో దయచేసి విశదీకరించమని వేడుకుంటున్నాను. నీవు జగద్గురుడవు, నీకు తెలియంది ఏమీ లేదు. గోవును పాలు పితికినంతసేపటి కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండవు.
ఓ దయగల తండ్రి, మోక్ష మార్గాన్ని నాకు తెలియచెప్పు.